అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వీడియోలో మకర రాశి వారి రాశిఫలాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 11వ తేదీన మకర రాశి వారికి ఒక ప్రళయం రాబోతోంది. దాని గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియో నచ్చితే చివర్లో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ గణేష్ రాజు గారు. ఫోన్ నెంబర్ 9949791381. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా ఒకే ఒక్క రోజులో పరిష్కారం చూపబడును. మకర రాశి. ఈ రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశివారు అని అంటారు. అయితే ఈరోజు చెప్పబోయే మాట ప్రళయం రాబోతోంది. ఈ మాట వింటే భయపడతారు, కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఎందుకంటే ఇది భయంకరమైన ప్రళయం కాదు. ఇది మీ బాధలకు అంతం. ఇది మీ కష్టాలకు ముగింపు. ఇది మకర రాశి వారి జీవితంలో పాత దుఃఖాల వినాశనం. ముఖ్యంగా జనవరి 11 తర్వాత మకర రాశి వారు జీవితంలో ఒక దశ ముగిసి కొత్త అధ్యాయం మొదలవుతుంది. మకర రాశివారు ఈ లోకంలోనే చిన్న వయసులోని చాలా బాధ్యతలు మోసేవారు అని అంటారు. మరియు కుటుంబం కోసం తమ కలల్ని కూడా పక్కన పెడతారు. అంటే ఎలాంటి కలలు ఉన్నా కూడా తమ కుటుంబం కోసం త్యాగం చేస్తారు. మరియు ఎవరికి భారం మారకూడదని, అంటే ఎవరికి భారం అవ్వకూడదని ఒంటరిగా బాధపడతారు. అది ఎలాంటిదైనా కావచ్చు. మరియు దేవుడిని నమ్ముతారు, కానీ దేవుడితోనే ప్రశ్నలు వేస్తారు. ఇది సాధారణ రాశి కాదు. ఇది కర్మ భారం మోసే రాశి అని అంటూ ఉంటారు. ఇక మకర రాశి వారి లోతైన స్వభావం ఎలా ఉంటుంది అంటే, మకర రాశి వారిని బయటికి చూస్తే చాలా బలవంతుల్లాగా కనిపిస్తారు మరియు చాలా కఠినమైన మనిషిలా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఆ చిన్న మాటకే బాధపడే హృదయం కలిగి ఉంటారు. మరియు ఎవరు ప్రేమ చూపించకపోయినా వాళ్ళ కోసం ప్రాణం పెట్టే తత్వం కలిగి ఉంటారు. నాకు ఎవరూ లేరే అన్న భావన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే మకర రాశి వారి అసలు శత్రువు వాళ్ళ స్వభావమే అని అంటారు. మకర రాశి వారికి ఇప్పటి వరకు ఎదురైన బాధలు ఏంటి ఇప్పుడు చూద్దాం. ఇటీవల కాలం మీరు ఎంతో కష్టపడ్డారు, కానీ కష్టపడిన దానికి ఫలితం మాత్రం అస్సలే రాలేదు. మరియు మాట ఇచ్చిన వాళ్ళు మోసం చేశారు. అంటే డబ్బు ఇస్తాను అని, ఈ జాబ్ ఇప్పిస్తాను, ఆ జాబ్ ఇప్పిస్తాను అని మాట ఇచ్చారు, కానీ వాళ్ళు మోసం కూడా చేశారు. కుటుంబంలో అర్థం చేసుకొని పరిస్థితులు, అంటే కుటుంబ సభ్యులే మకర రాశి వాళ్ళని అర్థం చేసుకోలేకపోయారు. మరియు డబ్బు వచ్చినా కూడా నిలవలేదు. అంటే ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. నిద్రలేని రాత్రులు కూడా చాలా గడిపారు. దేవుడిని నమ్మినా కూడా పరీక్షలు మాత్రం అస్సలే ఆగలేదు. ఇవన్నీ మీ తప్పు కాదు. ఇది శనిదేవుడు పెట్టే పరీక్ష కాలమని అనుకోవచ్చు. ఇక ముఖ్య విషయానికి వస్తే, ప్రళయం అంటే అసలు అర్థం ఏంటి? ఇక్కడ ప్రళయం అంటే మీ పనికిరాని సంబంధాలు అంతం కాబోతున్నాయి. అంటే మీకు ఎటువంటి పని లేని, అంటే పనికిరాని సంబంధాలు అంతమవుతాయి. మరియు నకిలీ ప్రేమల వినాశనం కూడా జరుగుతుంది. మరియు అబద్ధాలు కూల్చివేత కూడా జరిగే అవకాశం ఉంటుంది. పాత కర్మల శుద్ధి. శివుడు ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు కొత్త సృష్టి కోసం చేశాడు. అలాగే ఇప్పుడు కూడా మీ జీవితంలో ఇలానే జరగబోతోంది. మరియు జనవరి 11 తర్వాత మొదలయ్యే శుద్ధి ప్రళయం ఏంటి? మొదటిది మానసిక ప్రళయం. అనవసర ఆలోచనలు కూలిపోతాయి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు మానసిక శాంతి లేనందున అవి అనవసరమైన ఆలోచనలు కూడా కూలిపోతాయి.
ఎవరి మాటలు గుండెకు తాకవు. ఒక రకమైన నిశ్చింత. ఏం జరిగినా ఎదుర్కొంటా అనే ధైర్యం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది మామూలు విషయం కాదు. ఇది శివ అనుగ్రహం అని అనుకోండి. ఇక ఆర్థిక ప్రళయం. అనవసర ఖర్చులు తానే తగ్గుతాయి. అప్పులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి. మరియు ఆగిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. చిన్న లాభాలు కూడా మొదలవుతాయి. పెద్ద లాభం కాదు, కానీ నిద్రపోయేంత శాంతి మాత్రం మీకు వస్తుంది. ఇక సంబంధాల ప్రళయం. నిజం కాని వాళ్ళు దూరం అవుతారు. అంటే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీ దగ్గర నుంచి దూరం అవుతారు. నమ్మదగిన వాళ్ళే మిగులుతారు. మరియు కుటుంబంలో మాటల తగాదాలు కూడా తగ్గుతాయి. పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఇది బాధ కలిగించినా చివరికి మాత్రం మీకు చాలా మేలే చేస్తుంది. ఇక పని గౌరవ ప్రళయం. మీ కష్టాన్ని ఎవరో గుర్తించబోతున్నారు. అది ఎక్కడైనా కానీ, జాబ్లోనే కానీ, బిజినెస్లోనే కానీ మీ కష్టాన్ని గుర్తింపు లభిస్తుంది. ఇక ఆలస్యమైన అవకాశాలు కూడా మొదలవుతాయి. మీ విలువ మీకే అర్థమవుతుంది. వ్యాపారంలో కూడా స్థిరత్వం పెరుగుతుంది. మకర రాశి వారికి గౌరవం చాలా ముఖ్యం. అది ఇప్పుడే వస్తుంది. అంటే జనవరి 11 తర్వాత మీకు మీ విలువ అర్థమవుతుంది. ఎందుకు మకర రాశి వారికి శివుడే ఆశ్రయం ఎందుకంటారా? మకర రాశి అధిపతి శనీశ్వరుడు కాబట్టి మకర రాశి ఈక్వల్ టు శనీశ్వరుడు మరియు శనీశ్వరుడు ఈక్వల్ టు శివతత్వం. అందుకే శివుడిని నమ్మిన మకర రాశి వారు ఎప్పుడూ ఒంటరిగా ఉండరు. ఇక మీరు జనవరి 11 తర్వాత తప్పక చేయాల్సిన మహాపరిష్కారం ఏంటి? ఈ ప్రళయం మీకు వరంగా మారాలి అంటే కొన్ని పరిహారాలు చేయక తప్పదు. ప్రతి సోమవారం ఓం నమ శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరియు శివలింగం మీద నీళ్లు మరియు కొంచెం పంచామృతం పోయండి. మరియు శనివారం నల్ల నువ్వులు లేదా నూనెను దానం చెయ్యండి. ముఖ్యంగా ఎవ్వరిని మాత్రం ద్వేషించవద్దు. మకర రాశివారు, మీ జీవితంలో జరుగుతున్నది శిక్ష కాదు, ఇది ఒక చిత్తశుద్ధి మరియు ఇది కొత్త జీవితాన్ని ఆరంభించే సమయం. ఇది మీకు శివుడు ఇచ్చే వరంగా అని భావించండి. ప్రళయం రాబోతోంది, కానీ అది మీ కష్టాలకు మాత్రమే. మీ సంతోషాలకు మాత్రం ఎటువంటి ప్రళయం రాదు. వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. మకర రాశి వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి లోతైన రాశి ఫలాల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.